హాయ్ అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది అండి. ఉగాది అంటేనే తెలుగు వాళ్ళందరికీ ఒక పెద్ద పండగ కదా. ఈ పండగకి ఉగాది పచ్చడి అంటే ఇంకా స్పెషల్ కదా. మరి తెలంగాణ పద్ధతిలో ఉగాది పచ్చడి ఎలా చేస్తారో అనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుని ఈ వీడియో అయితే చేశానండి. ఉగాది పచ్చడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షడ్రుచుల కలయికనే ఉగాది పచ్చడి అని మనందరికీ తెలుసు. మా ఇంట్లో అయితే ఉగాది పచ్చడిని గ్లాసుల్లో పోసుకొని మరీ తాగేస్తూ ఉంటారు. మరి మీ ఇంట్లో కూడా అంతేనా, లేదంటే కొంచెం కొంచెమే తింటారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఉగాది పచ్చడిని ఎంత చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా చింతపండు తీసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి కాస్త ఎక్కువ చింతపండుని అయితే నానబెట్టుకున్నాను. తెలంగాణ పద్ధతిలో ఉగాది పచ్చడి అంటే కంపల్సరీగా కుండలోనే చేయాలండి. అందుకని మేము కుండలోనే ఉగాది పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చింతరసాన్ని వీలైనంత వరకు పలుచగా తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చింతరసం ఈ విధంగా సపరేట్ చేసుకొని కుండలోకి అయితే తీసుకోవాలి. ఈ వీడియోలో నేను కనిపిస్తూ వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కనిపిస్తూ ఇక్కడ వీడియో అయితే చేస్తున్నానండి. మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. చిన్న సైజులో ఉన్న 2 మామిడికాయలు తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని మామిడికాయ ముక్కలన్నీ వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు పులుపు కోసం వేస్తామండి. మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడేది ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకోండి. కారం మరీ ఎక్కువ వేసుకున్న బాగుండదు, కొంచెం తక్కువే వేసుకోవాలి. అందుకే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. మీకు కారం వద్దు అనుకుంటే కారం ప్లేస్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మేమైతే కారమే వేస్తాం కాబట్టి కారం యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి బెల్లం వేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా చూసుకొని దాన్ని బట్టి బెల్లం వేసుకొని కలుపుకోవాలండి. ఇందులో చివరిగా మనము వేప పూత అయితే వేసుకోవాలి. వేప పువ్వులు వేసుకోవాలి. చేదు కోసం వేప పువ్వులు యాడ్ చేస్తున్నాం. మనకి ఇక్కడ 6 రుచులు అయితే వచ్చేసాయి కదా. తీపి దగ్గర నుంచి చేదు వరకు అన్ని 6 రుచులు అయితే కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు చక్కగా పచ్చడిని బెల్లం అంతా కూడా కరిగిపోయి మనం వేసుకున్న ఉప్పు కారాలు ఇవన్నీ కూడా చక్కగా సెట్ అయ్యేలాగా ఒకసారి చూసుకొని టేస్ట్ అనేది చెక్ చేసుకొని ఏదైనా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు, ఎందుకంటే కుండలోనే చేస్తున్నాం కాబట్టి ఈ చేస్తున్న ఈ 5 నిమిషాల్లోనే కాస్త చల్లబడిపోద్ది ఇక్కడ ఉగాది పచ్చడి అనేది. టేస్ట్ బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.